జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇంతలా శకునం ఎదురైందంటే మనం వెళ్ళకపోవడం మంచిది. అవునవునన్నయ్య, ఆ, ఏదైనా ఆపద వచ్చేటప్పుడు ఏదో విధంగా ఇలా హెచ్చరిస్తుంటారని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి అపశకునం ఎదురైనా ఇంకా ఆలోచిస్తారెందుకు? లోపలికి వెళ్దాం పదండి. పదండి. పార్వతి, మనం పుణ్యక్షేత్రానికి వెళుతున్నాం. ఇలాంటి శకునాలు పట్టించుకుంటే ఎలా? ఏదైనా ఉంటే అంతా సత్యనారాయణ స్వామి చూసుకుంటాడు. పదండి. అదేంటి నాన్నమ్మా, నువ్వే కదా నిప్పులేందే పొగరాదు, తప్పులేందే ఇలాంటి హెచ్చరికలు రావు అంటావు. ఇప్పుడు మనం అన్నవరం వెళ్ళడం కరెక్ట్ కాదేమో. రామా, నీ భయంతో మమ్మల్ని టెన్షన్ పెట్టుకో. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అన్నారు పెద్దలు. దేవుడి గుడికే కదా వెళ్తున్నాం. చిన్న పిల్లి ఎదురొస్తే ఆగిపోవాలా? పద్మ చెప్పింది నిజమే. ఆ దేవుడి ఆజ్ఞ లేనిదే మనల్ని ఇలాంటి శకునాలు ఏమీ చేయలేవు. ఇక ఎవ్వరూ ఆ విషయం గురించి ఆలోచించకుండా ముందుకు పదండి. అది కాదండి, ఒక్కసారి ఆ విషయం గురించి అమ్మా. ఆలోచించ. మనకంత సమయం లేదు. జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈరోజు అన్నవరం వెళ్ళి తీరాలి. పదండి. రామలక్ష్మి, నువ్వు ఆయుర్వేదం పొడి వాడుతూ ఉంటావు కదా, అది తీసుకున్నావా? అదే పొడి పొడి పొడి. పార్వతి, ఆ? నా ముక్కు పొడుం దబ్బా ఎక్కడో పెట్టానే, వెళ్ళి తీసుకురా. ఏంటి? ముక్కుడుండాపా. ఇదిగోండి అత్తయ్య. రండి. నానమ్మ, నానమ్మ, ముందుకు నానమ్మ, నానమ్మ. అమ్మమ్మ. అయ్యో, అమ్మా, అమ్మ. అత్తగారు. నానమ్మ, అమ్మా. నానమ్మ, ఏమైందమ్మా? మాట్లాడు. ఏమైంది అత్తగారు? నానమ్మ, అమ్మ. లోపలికి తీసుకెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.